భగవంతుడా, దైవీ లక్షణాలు మాకు ఇచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. ఈ లక్షణాలను మేము మరింత పెంచుకునేలాగా చెయ్యి. నీకు కృతజ్ఞతలు చెప్పడానికి మనం దేవుడికి జనరల్లీ కృతజ్ఞతలు చెప్పాం, కోరికలు కోరుకుంటాం. ఇవాళ మనకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఉంది. ఇది చెప్పిన తర్వాత ఆ లక్షణాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట మీరు వదిలేసేయాల్సిన లక్షణాలు, ఇక్కడేమో మీరు పెంచుకుందాం అనుకున్న లక్షణాలు 26లో మీరు ఎన్ని నిజంగా మీకు ఉన్నాయి అని చెప్పి తెలిసిన పక్కన పెట్టమ్మా, అవి వేయడానికి అలా పక్కన పెట్టేసి పువ్వులు అందులోంచి తీసుకొని వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని వేస్తారు. మనస్ఫూర్తిగా వేయండి. దేవుడిని ఎట్లా కోరుకుంటారంటే ఇంకా నేను చెప్తున్నా, ఒకటే గుర్తుంచుకోండి, ఈ జ్ఞానం ఒకటే మనం వచ్చే జన్మకు తీసుకెళ్తాం. అనుభవపూర్వకంగా చెప్తున్నాం ఏంటంటే, మనకు ఏదో కోట్ల జన్మల అదృష్టం చేసుకోవడం వల్ల ఇంత అదృష్టంగా ఇంత ఆనందంగా ఉన్నాము. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఆనందంగా ఉండడానికి, ఇంతకంటే ఎక్కువ సంతోషంగా ఉండడానికి, శాశ్వతమైనటువంటి భగవంతుని చేరుకోవడానికి ఇది అవకాశం. అనుకున్నంత మనస్ఫూర్తిగా వేయండి. అలా అని చెప్పేసి గంట తర్వాత అక్కడే ఒకరికి వేస్తే టైం సరిపోదు. కోరుకునే ఒక కోరిక, దేవుడా చాలా థ్యాంక్స్ నీకు. చెడు లక్షణాలు బయట, మంచి లక్షణాలను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు. ఈ లక్షణాలను మరింత మేము పెంచుకునేలాగా చెయ్యి. ఇంత మాత్రం ఇచ్చినందుకు థ్యాంక్స్, ఇంకా కూడా మేము పెంపొందించుకునేలాగా చెయ్యి మా లోపల అని చెప్పి చెడు లక్షణాలకు బయట మాట్లాడు. ఇక్కడ అసలు చెడు మాట్లాడద్దు, అంత మంచి. ఓకేనా? రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది కదమ్మా? అందరూ మెల్లగా చేయండి. అట్లా చెప్పి మరీ మెల్లగా అందులో ఏది గొంతు మిరియాలు ఉంటాయి ఇంట్లో, ఏదో 5 మంది అల్లమే మనస్ఫూర్తిగా చేసుకోండి దేవుడికి. ఇది పెద్ద పూజ కంటే కూడా గొప్పది, పెద్ద యజ్ఞంతో సమానం అనుకొని చేసుకోండి. ఇది యజ్ఞంతో సమానం. నాకు కూడా జీవితం ఇట్లాగే మారింది. ప్లీజ్ మనిషికి మన సాటిస్ఫాక్షన్ అయితే 50% అయినా కదా, కొంచెం ధైర్యంగా చేస్తున్నాం. 4 తగ్గించి ఎంత ఇప్పుడు అవసరం లేదండి, కనీసం చెప్పుకున్నాం, మనసులో చెప్పుకుంటాం కదా. అంటే చదవము ఎవరెవరైనా కుక్కలు తెచ్చి రెక్క పెట్టుకోండి, టైం సరిపోద్ది, టైం వేస్ట్ అవుతుంది. లేదు సార్ అలా చెప్పి చేసేదాం. తెప్పించారు, అదే బాధపడతారు. మంచి మనసు కాబట్టి
మీరు 2000 పట్లు పెట్టారా? ఫోటో ఒకటి తీసుకున్నాను. ఇటు 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 సార్ మాకు ఇచ్చారు అవకాశం. చాలా కృతజ్ఞతలు. ఇవన్నీ ఇంత బరువు ఉన్నాయి అదొకటి. ఏమొద్దన్నారని చెప్పి అసలు పర్వాలేదు మన తరపున వాళ్ళు థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్ సార్, మీ థ్యాంక్స్. అయ్యో అంత బ్లెస్సింగ్స్ నాకు అంత. అభిమానానికి చాలా కృతజ్ఞతలు. అంటే మనస్ఫూర్తిగా గుండెల నిండుగా మేము అందరం కూడా సంతోషంగా చేస్తున్నటువంటి ఇది చాలా సంతోషం. అప్పుడెప్పుడో కాశీ అన్నపూర్ణని విన్నాం. అన్నపూర్ణ విశ్వేశ్వరుడు ఓపికనే మనకు ఒకటేమో ఓపిక, రెండవది ఏంటంటే చెయ్యాలని ఇంకా ఇంకా చెయ్యాలని. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం చాలా కష్టము. అలాంటిది చేసిన తర్వాత కూడా ఇంత ఇదిగా అంటే ఇంత ప్రశాంతంగా చేయడము, చిరునవ్వుతో చేయడం సార్. వెనక్కి అయ్యో నీ సపోర్ట్ లేని అలా చేయలేరు. ఎంత ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారని కాదు, నా తోడుపుట్టు లేదు. ఇంతమంది ఆడబిడ్డలు భరించలేదు. మంచి పని చేసిన ఎవరికైనా అర్హత ఉందండి. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ సార్ నాకు ఇలా చేయడం అసలు నాకు అర్థం కావట్లేదు. అవకాశం సార్ మాట్లాడుతున్నారు కమిటీ. ఎప్పుడైనా సరే నీకు ఎప్పుడు మీ అన్నగారు దగ్గరికి వచ్చి రావనే రావాలి. వచ్చేది పుష్కరాలు, గోదావరి పుష్కరం మా ఏరియా ప్రశస్తం. అది మీ సోమపల్లి మన కంకర, అది 40,000-50,000 మందికి రోజు స్నానం చేస్తారు. మీకు గోస్పాదాల తర్వాత ఇదే పెద్ద. మీకు తప్పనిసరిగా వచ్చే సార్ ఎప్పుడు రమ్మని రావట్లేదు పుష్కరాలకు సరే ఇప్పుడు అర్థమైంది ఇక్కడ అమ్మ చెల్లి కొట్టేది. చాలా సంతోషం. కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది. అండ్ మీరు అందరూ కూడా ఆ పువ్వు పుష్పాలు సమర్పిస్తే మనం వెంకటేశ్వరరావు అందరూ వాళ్ళు ఇద్దరు భార్యలు. భార్యలా లేకపోతే దేవసేనకు అధిపతి కాబట్టి సేదం తీసుకుందాం అనమాట. ఇది కూడా కరెక్టే. తత్వరూపం లోపల చూసుకున్నట్టయితే దేవ సైన్యానికి లీడర్ కాబట్టి తీసుకున్నామని. కానీ మామూలుగా వాళ్ళు చెప్పినటువంటి పురాణం ప్రకారం ఏంటంటే దేవసేన ప్లస్ వల్లి ఇద్దరు భార్యలు అని. కానీ మీరు లేకపోతే దేవసేన యొక్క సమేతం దేవతలందరికీ కూడా సర్వ సైన్యాధిపతి దేవతలందరినీ కూడా నీలో ఆహ్వానించి పిలుస్తున్నామన్న భావన తత్వరూపం. కానీ పురాణ రూపం చూసుకున్నట్లయితే రెండు కరెక్టే. వల్లి దేవసేన అన్నప్పుడు భార్యలతో సమేతంగా, ఇప్పుడు మన శ్రీదేవి భూదేవి సమేతం అని చెప్తుంటారు. అదేవిధంగా ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అనడం ఆయన భార్యలని తీసుకురాడు. కానీ దైవ సైన్యతకు అధిపతి అయినటువంటి ఆయన అన్నటువంటి మీనింగ్, అంటే సకల దేవతలు కూడా వస్తారు స్వీకరించమని చెప్పి కూడా ఒక మీనింగ్. కానీ వాళ్ళు పిలిచేది మటుకు భార్యలతో అని. జై శ్రీకృష్ణ సార్. అంటే మీరు అన్నారు కదా సార్ బుక్స్ చదివాను సార్, 100 బుక్కులు చదివాను. కానీ జ్ఞానం వచ్చింది. విజ్ఞానము ఇక్కడికి వచ్చినాక జ్ఞానం వచ్చింది, కానీ నాకు విజ్ఞానం రాలేదని నాకు అర్థమైంది సార్. అంటే నాకు వద్దిపత్తిగా చాలా ప్రసంగాలు విన్నా, అందరిది విన్నా. భాగవతం తెలిసేసుకున్నాను. 2-3 సార్లు సప్తాహాలు అట్లా చాలా. మీరు చెప్పండి ఎన్ని బుక్స్ చదివానో, హీలియో లైఫ్, అదో ఈదో అన్నీ చదివా. ఒక విధమైన జ్ఞానం అయితే బాగా వచ్చింది, ఒక విధమైన. కానీ ప్రశాంతత వచ్చింది. విజ్ఞానం అంటే మీరు చెప్పారు, విజ్ఞానం అంటే అది అప్లై ఇంటు ఎవ్రీడే లైఫ్ అనేది
ఇప్పుడు తెలిసింది సార్ నిజంగా. అది మటుకు నాకు బాగా క్లియర్గా అర్థమైంది. బుక్స్ ఇచ్చేది జ్ఞానమే, కానీ ఒక సరైన గురువు దొరికితే మనం విజ్ఞానం దొరుకుతుంది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వాళ్ళది విలేజ్ సార్, అందరూ ఇలా తీసుకున్నారు. వాళ్ళందరూ చాలా మూర్ఖంగా ఉంటారు, చాలా అజ్ఞానం సార్. నాకు ఏంటి వీళ్ళు ఇలా అయిపోయారు, గురువులు అంటే మార్గదర్శకం, మనం పట్టుకొని నడిపించాలి కదా, వీళ్ళేంటి చాలా చాలా అజ్ఞానం సార్ అసలు అని అలా అనిపించి నేను అసలు గురువులు అంటేనే నాకు నమ్మకమే లేదు సార్ అసలు రియల్గా. అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ వీళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఏం చేశారంటే ఒక గ్రూపు చెప్పారు, సరే సత్సంగం వింటమే కదా అని చెప్పి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యా. 3 monthsకి నేను పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాను సార్. అంటే నాకు సెట్ అవ్వదు సార్, నాకు లైఫ్కి నాకు ఫస్ట్ నుంచి ఏది నేర్చుకున్నా అప్లై చేసుకుంటాను సార్ నేను. అంటే నాకు మైండ్లో కదా అప్లై చేసుకొని వెళ్ళటమే నా లైఫ్ అని పెట్టుకున్నాను నేను. అది ఆ గ్రూప్లో అది నాకు ఒక్కరి దగ్గర కూడా కనిపించలే. 3 months నేను వెతికితే కనిపించలే. నేను ఏ రోజు అయితే ఆపాను, నేను రానని చెప్పి ఆపాను నేను వాళ్ళకి. ఆ రోజు ఫోన్లు చేసి బాగా సతాయించారు, ఎందుకు ఏంటి ప్రాబ్లం, ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవట్లే. ఇప్పుడు మనంతా జాతి మీరు ఒక్కటే చెప్పారు కదా సార్, మరి ఒకటే కదా మనం, ఇక్కడ కులమతాలు లేవు, అంతా చైతన్యం ఒకటే. అవి కనిపించినప్పుడు అక్కడ నేను ఉండకూడదు కదా సార్. ఆ ప్యూరిటీ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అక్కడ? నాకు కావాల్సింది ఆ ప్యూరిటీ ఉండాలి, ప్రతి మనిషిలో ఆ ప్యూరిటీ ఉండాలంటే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాక 2 years అలానే బుక్స్ రీడింగ్, ఎవరో ఒకళ్ళు యూట్యూబ్లో, ఇంకా ఈ వేలోనే ఉన్నా. నాకు నచ్చరు గురువులు, అందులోకి ఎక్స్పీరియన్స్ అయిపోయింది అది. ఇంకా తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పింది, బాగా చెప్తున్నారు రా అసలు, ఫోర్స్ఫుల్ నాకు వాళ్ళందరూ ఎందుకో నాకు బాగా ఫోర్స్ఫుల్ చేశారు మళ్ళీ అక్కడికే తీసుకెళ్తానికి. నేను రానని చెప్తున్నా అయినా ఫోర్స్ చేస్తున్నారు. ఒకరోజు నేను అనుకున్నాను సార్, అంటే వాళ్ళు ఎలా చెప్పారంటే గురువు లేకపోతే చెప్పారు కదా, గురువు ఉండాలి లేకపోతే లైఫ్లో ఈసారి చెప్పారు అని. నాకు వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, నాకు గురువు దొరకరా, అయినా ఏ గురువు మీద నాకు నమ్మకం లేదనుకునే టైంలో సార్ ఈ కైవల్య కృతికైతే నేను థ్యాంక్స్ చెప్తాను సార్. మిమ్మల్ని ఇచ్చారు కదా సార్ మాకు, ఆ కైవల్య కృతిని వదిలేశాను నేను. 1 month మూవ్ అయ్యానేమో కైవల్య, 1 month సార్. అది మీకు అటాచ్ చేయటానికి నేను వెళ్ళానేమో అక్కడికి, దాన్ని వదిలేసి మిమ్మల్ని పట్టుకొని మీ వేళ వచ్చి ఎంతమందికి ఫస్ట్ వీడియో మణిద్వీప వర్ణం మీద నన్ను ఎంతమంది ఫార్వర్డ్ చేశాను సార్ నేను. నాకు కావాల్సింది ఆ సృష్టి రహస్యాలు. అప్పుడే కదా సార్ చైతన్యం అంటే ఏందో తెలిసేది, భగవంతుడు అంటే ఏందో తెలిసేది. మనకి బేస్ తెలిసినప్పుడే కదా, ఎవరో బేస్ చెప్పట్లేదుగా, మొత్తం భగవంతుడే అని చెప్తారు. ఎక్కడ భగవంతుడు అనేది మనకి స్పష్టత లేదు అప్పుడు. ఇప్పుడు పూర్తిగా ప్రతి దానిలో చూస్తున్నాను కదా సార్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజోలు ప్రయాణంలో ప్రేమతో స్టూడెంట్స్ అందించినటువంటి అమూల్యమైన వస్తువులు. मंत्रस्य श्री वेदव्यासो भगवान ऋषि अनुष्ठित छंदः श्री महाविष्णु परमात्मा श्रीमन्नारायण देवता अमृतांशोद्भव भानुरिति बीजं देवकी नंदेन संस्कृति शक्ति उद्भव क्षोभनो देव इति परमो मंत्रः शंखपुरुण नंदकी चक्रीति कीलकं शार्दुदमा गदाधर इत्यस्त्रं मदंगपाणि इति नेत्रं श्रीसाम सामगत सामेति कवचम् आनंदं फलब्रह्मेति योनिः वृक्षदर्शनं काल इति दिग्बन्धः श्री विश्वरूप इति ध्यानं श्री महाविष्णु प्रीत्यर्थे श्री सहस्रनामस्तोत्र जपे विनियोगः विश्वं विष्णु वषट्कारो भूत भव्य प्रभो इति अंगुष्ठाभ्यां नमः अमृतां शुद्धो पाणिति बीजं तद्जनिभ्यां नमः ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्मेति मध्यमाभ्यां नमः स्वर्णबिन्दुरक्षोभ्य इति अनामिकाभ्यां नमः निमिषो निमिषस्रग्वी इति कनिष्ठिकाभ्यां नमः रथाङ्गपाणि रक्षोभ्य इति कर्कटककृष्णाभ्यां नमः सूर्त सूक्ष्म इति ज्ञानाय हृदयाय नमः
सहस्रमूर्ति विश्वात्मा इति ऐश्वर्याय शीलते स्वाहा सहस्राति सप्तजीवस इति शक्ते शिखाय वश दिशामा सामेति बलय कवचाय रथांगपाणि रक्षोभ्य इति नेत्रत्रयाय औषध शार्गधन्वा गदाधर इति वीर्याय अस्त्राय फट् ऋतुषदर्शनकालः इति दिग्बन्धः वनमाली गदीशार्की शंकी चक्री चरंदकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु 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 विश्वं विष्णुर्वषट्कारो इति अंगुष्ठाभ्यां नमः अमृतां शूर्पो भानुरिति तर्जनीभ्यां नमः ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्मेति मध्यमाभ्यां नमः सुवर्णबिन्दुरक्षभ्य इति अनामिकाभ्यां नमः निमिषोन्निमिषोऽष्टमी इति अनिष्टिकाभ्यां नमः रथाङ्गपाणिरक्षभ्य इति करतलकरपृष्ठाभ्यां नमः सुवृत्तसुमुखसूक्ष्म इति ज्ञानाय हृदयाय नमः सहस्रमूर्ति विश्वात्मा इति ऐश्वर्याय शिरसे स्वाहा सहस्राति सप्तजीवे इति शक्त्यै शिखायै वषट् त्रिसामा सामगस्सामेति बलाय कवचाय रथाङ्गपाणि रक्षोभ्य इति नेत्रत्रयाय औषध शार्गधन्वा गदाधर इति वीर्याय अस्त्राय फट् ऋतुषदर्शनकाल इति द्विग्विभूतः मन्त्रहीनं भक्तिहीनं क्रियाहीनं जनार्दन पूजितं मया देव परिपूर्णं सर्वस्मै सर्वं శ్రీకృష్ణార్పణమస్తు. వాళ్ళిద్దరే కృష్ణుడు ఒక టచ్లో ఉన్నారు, మిగతా ఎవరు కూడా టచ్లో లేదు. అంటే ద్వారకలో కృష్ణుడే అలాగే ఆయన రూపంలో పరిచయం అయ్యారు. అయితే చిన్నప్పటి నుంచి ఒక 15 years తర్వాత నుంచి కూడా నేను రెగ్యులర్గా పురాణాలు చదవడం వినడం ఇవన్నీ చేసేవాడిని. అయితే అవన్నీ వన్ వే సార్ అన్నట్టు క్వశ్చన్ వినడమే తప్ప మనకు అడగడానికి ఇంకా అక్కడ అవకాశం ఉండదు. నేను ద్వారక నుంచి వచ్చేసిన తర్వాత కూడా సార్కి ఫోన్ చేసేవాడిని, మెసేజ్లు పెడుతుండేవాడు. ఆయన ఎంత బిజీలో ఉన్నా మళ్ళీ ఏదో టైంలో ఫోన్ చేసి మెసేజ్ పెట్టి రిప్లై ఇచ్చేవాడు. నేను అలా రెగ్యులర్గా ఎంత టచ్లో ఉండేవాడిని. ఇన్ని ప్రశ్నలు అడిగేవాను. ఇప్పుడు నా ఫోన్లో ఒక 20-30 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ టాపిక్ రిలేటెడ్ కదా సర్వత్రా అడగాల్సి అలా ఆయన అడుగుతూ ఉంటాను, చెప్తూ ఉంటారు. అవన్నీ నేను తనకి చెప్తుంటాను. తనైతే వచ్చిన రోజు నుంచి ఏడుస్తుంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను ఆయన పిలువలో ఆయన అంటున్నా కదా, వీళ్ళందరూ నేర్చుకున్నారు. ఈయన ఆల్రెడీ జ్ఞాని. నేను ఆయన మొదటి నుంచే నేను ఆయన చూస్తున్నాను. ఈ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. నేను అక్కడ ఉన్నప్పుడే, ద్వారకాలో ఉన్నప్పుడే ఆయన గురించి నాకు బాగా తెలుసు. సేమ్ లక్ష్మి కూడా అంతే. లక్ష్మి కూడా తొందరగా అర్థమవుతే ఎడ్యుకేషన్ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి కమ్యూనికేషన్ ఉంది. ఇద్దరికి క్యాచ్ చేయగలిగారు ఆవిడ. సో నాకు అది చాలా సంతోషం. అంటే ఏంటంటే పరిణతి ఉంది. నేను అన్నట్టుగా మీ అందరూ స్టూడెంట్స్, నేను స్టూడెంట్ అట్లేం లేదు. ఆయన ఆల్రెడీ ఆయనకు ఆ జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూసినట్టయితే రామాయణం ప్రాంతం వచ్చినప్పుడు ఆయన సైంటిఫిక్ క్వశ్చన్ వేశారు. దానికి నేను నో చెప్పలేదు, ఎందుకంటే అది కరెక్ట్. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి తప్పైతే మనం ఆగియాలి, లేదా నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కాదు, కరెక్ట్ పాయింట్ అందరికి వెళ్ళాలి. అది ఎవరు చెప్పినా సరే. అర్థమవుతుందా? నువ్వు బావుకో అంటే అయిపోతుందా? కాదు, కరెక్ట్ పాయింట్ అందరిలోకి వెళ్ళాలి. సైంటిఫిక్ వీళ్ళే అన్నీ వెళ్ళాలి. వారిద్దరు నిజంగా కూడా నాకు చాలా ఆప్తులు, ఆత్మీయులు. అది నాకు చాలా సంతోషం. చెప్పండి. సారీ చెప్పండి. చెప్పలేను సార్, ఇంకా చిన్నప్పటి నుంచి నాకు డిటాచ్మెంట్, వైరాగ్యం ఎక్కువ. అవన్నీ వినటం వల్లేమో. అయితే నేను ఎలా అయిపోయానంటే చాలా ఖచ్చితంగా తప్పు చేస్తే ఫాదర్ అయినా మదర్ అయినా నిలదీసి మొహం మీద అడిగేస్తా, తప్పని చెప్తాను మొహం మీద. బయట వాళ్ళు ఎవరన్నా మంచి పని చేస్తే తలమే పెట్టుకుంటా. సో అలా నాకు ఎక్కువ కనెక్ట్ అయిపోయింది సార్. అంటే ఆయన అంత ఖచ్చితంగా
అంత ట్రాన్స్పరెంట్గా ఎవరు లేరు ఇంతవరకు లైఫ్లో. ఎస్ 100%. సో ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ వాల్యూ ఇస్తాం కదండి. అంటే ఆయన ఫాలో చేసి మనం చెప్పడం వల్ల ఇంత మనసులు అన్ని హృదయాలు ఫాలో వేరే ఎక్కడ దొరకదు సార్. అప్పుడు ఇట్స్ డిఫరెంట్ అనిపించింది. అందరి ఒకే మూసలో ఉండేది, మీది సంథింగ్ డిఫరెంట్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇదేంటి ఫ్యామిలీ మొత్తం కూర్చుని వింటున్నాం. ఆ టైంకి యాక్చువల్గా చూడాలంటే భోజనం చేస్తున్నాం. ఫస్ట్ టైం తెలియదు కదా అప్పటికి. చేస్తూ విన్నప్పుడు ముగ్గురికి కూడా ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్లో ఇది విన్నామే అనిపించింది. అప్పటి నుంచి ఐ వాజ్ అట్రాక్టెడ్ అండ్ దెన్ ఐ కంటిన్యూడ్ అనమాట. దే డ్యూ టు డిఫరెంట్ వాళ్ళ వర్క్ల వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ ఐ కంటిన్యూడ్ మై జర్నీ అండ్ ఆల్రెడీ దీంట్లో కొద్దిగా రూట్స్ ఉండడం వల్ల చాలా తొందరగా కనెక్ట్ అయింది. ఈజీ అనిపించింది ఈ మార్గం. బికాస్ ఇందులో పెద్ద తతంగాలు లేవు. ఈ పూజలు పునస్కారాలు ఒక పద్ధతి, ఒక ఇది మడిగా ఆచారాలుగా ఒక ఇదిగా చేయాల్సిన దంభం అది అంటారు కదా, ఆ విధమైనవి అన్నీ ఏమీ అవసరం లేకుండా చాలా స్మూత్గా చేసేసే అన్ని ఈజీగా ఎవరో మనకి ఏదో ఇస్తున్నారు అన్నట్టుగా అనిపించి అందిపుచ్చుకోవాలనిపించింది. ఆ తర్వాత దాన్ని జ్ఞానంలోకి తీసుకుని వచ్చి ఆ తర్వాత కూడా డిఫరెంట్ సిచ్యువేషన్లో ద వే యూ మేడ్ మీ కమ్ అవుట్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్, ఇట్ రియలీ హెల్ప్డ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ ఫర్ దాట్. And we as a family think you are our family member. And Yes sir. Yes sir. And I'm grateful for it. Thank you, sir. జై శ్రీకృష్ణ సార్. అంటే మీరు అన్నారు కదా సార్, బుక్స్ చదివాను సార్, 100 బుక్కులు చదివాను, కానీ జ్ఞానం వచ్చింది. విజ్ఞానము ఇక్కడికి వచ్చినాక జ్ఞానం వచ్చింది, కానీ నాకు విజ్ఞానం రాలేదని నాకు అర్థమైంది సార్. అంటే నాకు వద్దిపత్తిగా చాలా ప్రసంగాలు విన్నా, అందరిది విన్నా, భాగవతం తెలిసేసుకున్నాను, 2-3 సార్లు సప్తాహాలు అట్లా చాలా. మీరు చెప్పండి ఎన్ని బుక్స్ చదివానో, హీలియో లైఫ్, అదో ఈదో అన్నీ చదివా. ఒక విధమైన జ్ఞానం అయితే బాగా వచ్చింది, ఒక విధమైన, కానీ ప్రశాంతత వచ్చింది. విజ్ఞానం అంటే మీరు చెప్పారు, విజ్ఞానం అంటే అది అప్లై ఇంటు ది ఎవ్రీడే లైఫ్ అనేది ఇప్పుడు తెలిసింది సార్. నిజంగా అది మటుకు నాకు బాగా క్లియర్గా అర్థమైంది. బుక్స్ ఇచ్చేది జ్ఞానమే, కానీ ఒక సరైన గురువు దొరికితే మనం విజ్ఞానం దొరుకుతుంది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి అది కొంత ఎందుకంటే ఆలోచనల ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచన మెయిన్ ఇదేంటంటే ఒక రోజులో వచ్చేది కాదు కదా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఆలోచనలు శ్రీకృష్ణుడే చెప్పాడు ఏంటి, అసంశయం మహాభావం మన. ఓకే, ఒక్కసారి చూడండి మీరు, అది టైం ఫాస్ట్గా అవుతున్నారు. ఇది మనకు ఒకటైతే గుర్తుంచుకోండి, విష్ణు సహస్రనామం అనేది మహామంత్రం. దాన్ని అర్చన చేయొచ్చు. అర్చన అంటే తెలుసా, దాన్ని అర్చన అంటారు. అర్చన చేయొచ్చు. స్తువంతం కంకం అర్చంత అన్నీ చెప్తాడు. స్తువంతం స్తుతి చేయొచ్చు, కంకం అర్చంత అంటే మంత్ర రూపంలో, స్తుతి రూపంలో, అర్చన రూపంలో చేయగలిగేటటువంటిది. మనిషిని ఉద్ధరించేది ఏది అంటే ఒక్క విశ్వ జగత్ ప్రభుని దేవదేవం అనంతం పురుషోత్తం అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు అంతా కరెక్టే, కానీ ఇది మొత్తం చదవడం ఎట్లా అంటే సోహమేకేన శ్లోకేన ఒక్క శ్లోకం చదివినా కూడా ఇది చాలు అని అన్నాడు. అలానే ఒకటే శ్లోకంతో ఆపుతామా, అందుకోసం దాన్ని మంత్ర రూపంలో తీసుకున్నప్పుడు గుర్తు వచ్చినందుకు చేయాలి. ఇప్పుడు నేను ఎంత ఫాస్ట్గా చేస్తామో చూడండి మీరు. 1 2 3 అపవిత్ర పవిత్రో సర్వావస్థానకోపి యస్మనే పుండరీకాక్ష సవాహ్యాభ్యాం తరశుచి పుండరీకాక్ష ఆచమ్యాం హరి ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.
तिष्ठन्तु भूतपिशाचा एते भूमिकारक एतेषाम् अविरोधेन ब्रह्म कर्म समाधिने ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमापो ज्योतिरसो मृतं ब्रह्म भूर्भुवः सुवरों संकल्प मम उपात्ता समस्त दुर्दक्षय द्वारा श्री परमेश्वर उद्देश्य परमेश्वर प्रीत्यर्थं शुभे शोभन मूर्ति आद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैवस्वतमनन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिण दिग्भागे आंध्रप्रदेश राष्ट्रे राजोलु क्षेत्रे वशिष्ठा नदी समीपे स्वगृहे समस्त देवता गो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री पराभव नाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतु आषाढ़ मासे कृष्णपक्षे पंचम्यां शुभवार शुभ तिथि शुभ नक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां हरिदश गोत्रोद्भवस्य श्रीनिवासराव शर्मा नामधेयोऽहं मम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री महामंत्रं हरिष्ये विष्णु सहस्रनाम महामंत्र हरिष्ये అయిపోయిందా ఒకసారి ఆపండి పాస్ జై శ్రీకృష్ణ సార్. అంటే మీరు అన్నారు కదా సార్ బుక్స్ చదివాను సార్, 100 బుక్కులు చదివాను, కానీ జ్ఞానం వచ్చింది. విజ్ఞానము ఇక్కడికి వచ్చినాక జ్ఞానం వచ్చింది, కానీ నాకు విజ్ఞానం రాలేదని నాకు అర్థమైంది సార్. అంటే నాకు వద్దిపత్తిగా చాలా ప్రసంగాలు విన్నా, అందరిది విన్నా, అబ్బా భాగవతం తెలిసేసుకున్నాను, 2-3 సార్లు సప్తాహాలు అట్లా చాలా. మీరు చెప్పండి ఎన్ని బుక్స్ చదివానో, హీలియో లైఫ్ అదో ఈదో అన్నీ చదివా. ఒక విధమైన జ్ఞానం అయితే బాగా వచ్చింది, ఒక విధమైన, కానీ ప్రశాంతత వచ్చింది. విజ్ఞానం అంటే మీరు చెప్పారు, విజ్ఞానం అంటే అది అప్లై ఇంటు ఎవ్రీడే లైఫ్ అనేది ఇప్పుడు తెలిసింది సార్. నిజంగా అది మటుకు నాకు బాగా క్లియర్గా అర్థమైంది. బుక్స్ ఇచ్చేది జ్ఞానమే, కానీ ఒక సరైన గురువు దొరికితే మనం విజ్ఞానం దొరుకుతుంది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వాళ్ళది విలేజ్ సార్, అందరూ ఇలా తీసుకున్నారు. వాళ్ళందరూ చాలా మూర్ఖంగా ఉంటారు, చాలా అజ్ఞానం సార్. నాకు ఏంటి వీళ్ళు ఇలా అయిపోయారు, గురువులు అంటే మార్గదర్శకం, మనం పట్టుకొని నడిపించాలి కదా, వీళ్ళేంటి చాలా చాలా అజ్ఞానం సార్ అసలు అని అలా అనిపించి నేను అసలు గురువులు అంటేనే నాకు నమ్మకమే లేదు సార్ అసలు రియల్గా. అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ వీళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఏం చేశారంటే ఒక గ్రూపు చెప్పారు, సరే సత్సంగం వెంటనే కదా అని చెప్పి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యా. 3 మంత్స్కి నేను పరిగెత్తుకుంటా బయటకు వచ్చాను సార్. అంటే నాకు సెట్ అవ్వదు సార్, నాకు లైఫ్కి నాకు ఫస్ట్ నుంచి ఏది నేర్చుకున్నా అప్లై చేసుకుంటాను సార్ నేను. అంటే నాకు మైండ్లో కాదు, అప్లై చేసుకుని వెళ్ళటమే నా లైఫ్ అని పెట్టుకున్నాను నేను. అది ఆ గ్రూప్లో అది నాకు ఒక్కరి దగ్గర కూడా కనిపించలే. 3 మంత్స్ నేను వెతికితే కనిపించలే. నేను ఏ రోజు అయితే ఆపాను, నేను రానని చెప్పి ఆపాను నేను వాళ్ళకి. ఆ రోజు ఫోన్లు చేసి బాగా సతాయించారు, ఎందుకు ఏంటి ప్రాబ్లం, ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవట్లే. ఇప్పుడు మనంతా జాతి మీరు ఒక్కటే చెప్పారు కదా సార్, మరి ఒకటే కదా మనం, ఇక్కడ కులమతాలు లేవు, అంతా చైతన్యం ఒకటే. అవి కనిపించినప్పుడు అక్కడ నేను ఉండకూడదు కదా సార్. ఆ ప్యూరిటీ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అక్కడ? నాకు కావాల్సింది ఆ ప్యూరిటీ ఉండాలి, ప్రతి మనిషిలో ఆ ప్యూరిటీ ఉండాలి. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాక 2 ఇయర్స్ అలానే బుక్స్ రీడింగ్, ఎవరో ఒకళ్ళు యూట్యూబ్లో, ఇంకా ఈ వేలోనే ఉన్నా. నాకు నచ్చరు గురువులు, అందులోకి ఎక్స్పీరియన్స్ అయిపోయింది అది. ఇంకా తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పింది, బాగా చెప్తున్నారు రా అసలు, ఫోర్స్ఫుల్ నాకు వాళ్ళందరూ ఎందుకో నాకు బాగా ఫోర్స్ఫుల్ చేశారు మళ్ళీ అక్కడికే తీసుకెళ్తానికి. నేను రానని చెప్తున్నా, అయినా ఫోర్స్ చేస్తున్నారు. ఒకరోజు నేను అనుకున్నాను సార్, అంటే వాళ్ళు ఎలా చెప్పారంటే గురువు లేకపోతే చెప్పారు కదా, గురువు ఉండాలి లేకపోతే లైఫ్లో ఈసారి చెప్పారు అని. నాకు వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, నాకు గురువు దొరకరా, అయినా ఏ గురువు మీద నాకు నమ్మకం లేదనుకునే టైంలో సార్ ఈ కైవల్య కృతికి అయితే నేను థ్యాంక్స్ చెప్తాను సార్. మిమ్మల్ని ఇచ్చారు కదా సార్ మాకు, ఆ కైవల్య కృతిని వదిలేశాను నేను. 1 మంత్ మూవ్ అయ్యానేమో కైవల్య, 1 మంత్ సార్. అది మీకు అటాచ్ చేయటానికి నేను వెళ్ళానేమో అక్కడికి, దాన్ని వదిలేసి మిమ్మల్ని పట్టుకొని మీ వేళ వచ్చి
ఎంతమందికి ఫస్ట్ వీడియో మణిద్వీప వర్ణన మీద నన్ను ఎంతమంది ఫార్వర్డ్ చేశాను సార్ నేను. ఎంత నాకు కావాల్సింది ఆ సృష్టి రహస్యాలు. అప్పుడే కదా సార్ చైతన్యం అంటే ఏందో తెలిసేది, భగవంతుడు అంటే ఏందో తెలిసేది. మనకి బేస్ తెలిసినప్పుడే కదా. ఎవరో బేస్ చెప్పట్లేదుగా, మొత్తం భగవంతుడే అని చెప్తారు. ఎక్కడ భగవంతుడు అనేది మనకి స్పష్టత లేదు అప్పుడు. ఇప్పుడు పూర్తిగా ప్రతి దానిలో చూస్తున్నాను కదా సార్. అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఇట్స్ డిఫరెంట్ అనిపించింది. అందరి ఒకే మూసలో ఉండేది, మీది సంథింగ్ డిఫరెంట్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇదేంటి ఫ్యామిలీ మొత్తం కూర్చుని వింటున్నాం. ఆ టైంకి యాక్చువల్గా చూడాలంటే భోజనం చేస్తున్నాం. ఫస్ట్ టైం తెలియదు కదా అప్పటికి. చేస్తూ విన్నప్పుడు ముగ్గురికి కూడా ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్లో ఇది విన్నామే అనిపించింది. అప్పటి నుంచి ఐ వాజ్ అట్రాక్టెడ్ అండ్ దెన్ ఐ కంటిన్యూడ్ అనమాట. దే డ్యూ టు డిఫరెంట్ వాళ్ళ వర్క్ల వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ ఐ కంటిన్యూడ్ మై జర్నీ అండ్ ఆల్రెడీ దీంట్లో కొద్దిగా రూట్స్ ఉండడం వల్ల చాలా తొందరగా కనెక్ట్ అయింది. ఈజీ అనిపించింది ఈ మార్గం. బికాస్ ఇందులో పెద్ద తతంగాలు లేవు. ఈ పూజలు పునస్కారాలు ఒక పద్ధతి, ఒక మడిగా ఆచారాలుగా ఒక ఇదిగా చేయాల్సిన దంభం అది అంటారు కదా, ఆ విధమైనవి అన్నీ ఏమీ అవసరం లేకుండా చాలా స్మూత్గా చేసేసే అన్ని ఈజీగా ఎవరో మనకి ఏదో ఇస్తున్నారు అన్నట్టుగా అనిపించి అందిపుచ్చుకోవాలనిపించింది. ఆ తర్వాత దాన్ని జ్ఞానంలోకి తీసుకుని వచ్చి ఆ తర్వాత కూడా డిఫరెంట్ సిచ్యువేషన్లో ద వే యూ మేడ్ మీ కమ్ అవుట్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్, ఇట్ రియలీ హెల్ప్డ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ indebted to you for that. And we as a family think you are our family member. And Yes, sir. Yes, sir. and I'm grateful for it. Thank you, sir. జై శ్రీకృష్ణ సార్. అంటే మీరు అన్నారు కదా సార్, బుక్స్ చదివాను సార్, 100 బుక్కులు చదివాను. కానీ జ్ఞానం వచ్చింది. విజ్ఞానము ఇక్కడికి వచ్చినాక జ్ఞానం వచ్చింది, కానీ నాకు విజ్ఞానం రాలేదని నాకు అర్థమైంది సార్. అంటే నాకు వద్దిపత్తిగా చాలా ప్రసంగాలు విన్నా, అందరిది విన్నా. భాగవతం తెలిసేసుకున్నాను. 2-3 సార్లు సప్తాహాలు అట్లా చాలా. మీరు చెప్పండి ఎన్ని బుక్స్ చదివానో, హీలియో లైఫ్, ఆదో ఈదో అన్నీ చదివా. ఒక విధమైన జ్ఞానం అయితే బాగా వచ్చింది, ఒక విధమైన. కానీ ప్రశాంతత వచ్చింది. విజ్ఞానం అంటే మీరు చెప్పారు, విజ్ఞానం అంటే అది అప్లై ఇంటు ఎవ్రీడే లైఫ్ అనేది ఇప్పుడు తెలిసింది సార్. నిజంగా అది మటుకు నాకు బాగా క్లియర్గా అర్థమైంది. బుక్స్ ఇచ్చేది జ్ఞానమే, కానీ ఒక సరైన గురువు దొరికితే మనం విజ్ఞానం దొరుకుతుంది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆమంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠితందః శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణ దేవత అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందేన సంస్థితి శక్తి ఉద్భవ క్షోభనో దేవ ఇది పరమో మంత్ర శంఖపురుణ్ నందకీ చక్రీతి కీలకం శార్దమ గదాధర ఇత్యస్త్రం మదంగపాణి లక్ష్మీ నేత్రం శ్రీసామ సామగత్ సామేతి కవచం ఆనందం ఫలబ్రహ్మేతి యోని వృక్షదర్శన కాల ఇది దిగ్బంధ శ్రీ విశ్వరూప ఇది ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే శ్రీ సహస్రనామస్తు జపే వినియోగ విశ్వం విష్ణు వశకారో భూత భవ్య ప్రభు ఇది అంగుష్టాభ్యాం నమ అమృతాం శుద్ధో పాల్వితి బీజం తద్దనిభ్యాం నమ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమ సువర్ణబిందురక్షోభ్య ఇది అనామికాభ్యాం నమ నిమిషో నిమిషస్రగ్వి ఇది కనిష్ఠికాభ్యాం నమ రథాంగపాణి రక్షోభ్య ఇది కర్కటకృష్ణాభ్యాం నమ సుహృత సూక్ష్మ ఇది జ్ఞానాయ హృదయాయ నమ సహస్రమూర్తి విశ్వాత్మ ఇది ఐశ్వర్యాయ శరీరే స్వాహ సహస్రాతి సప్తజీవస ఇది శక్తే శిఖాయ వశ దిశామా సామేతి బలయ కవచాయ రథాంగపాణి రక్షోభ్య ఇది నేత్రయాయ కవచాయ శార్గధన గదాధర ఇది వీర్యాయ అస్త్రాయ ఫట్ ఋతుషదర్శన కాల ఇది దిగ్బంధ వనమాలి గదీశార్కి శంకి చక్రీ చరందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు 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 వనమాలి గదీశార్కి శంకి చక్రీ చరందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు
వనమాలి గదీశార్గి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణ విష్ణురు వాసుదేవోభిరక్షతు 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 విశ్వం విష్ణుర్వషట్కారో ఇది అంగుష్టాభ్యాం నమః అమృతాం శూర్పో భానురితి తర్జనీభ్యాం నమః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః సువర్ణబిందురక్షభ్య ఇది అనామికాభ్యాం నమః నిమిషో నిమిషస్మి ఇది అనిష్టికాభ్యాం నమః రథాంగపరిరక్షభ్య ఇది కర్తలకరపుష్టాభ్యాం నమః సువృతసుముఖ సూక్ష్మ ఇది జ్ఞానాయ హృదయాయ నమః సహస్రమూర్తి విశ్వాత్మ ఇది ఐశ్వర్యాయ శిరసే స్వాహ సహస్రాతి సప్తవిద్వై ఇది శక్త్యై శిఖాయై వషట్ త్రిసామ సామగస్సామేతి బలాయ కవచాయ హుం తదంగపాయ రక్షభ్య ఇది నేతృత్వయాయ ఔషట్ శార్గదన గదాధర ఇది వీర్యాయ అస్త్రాయ ఫట్ ఋతుసుదర్శన కాల ఇది మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం జనార్దన పూజితం మయా దేవ పరిపూర్ణం సర్వస్మే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠితంద శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణ దేవత అమృతాంశ ఉద్భవ భానురితి బీజం దేవకీ నందేన సంస్థితి శక్తి ఉద్భవ క్షోభన దేవ ఇది పరమో మంత్ర శంఖపురుణ్ నందకీ చక్రీతి కీలకం శార్దధర్మ గదాధర ఇత్యస్త్రం ప్రదంగపాణి రక్షతి నేత్రం శ్రీసామ సామగత్ సామేతి కవచం ఆనందం ఫలప్రమేతి యోని ఋతుదర్శన కాళ ఇది దిగ్బంధ శ్రీ విశ్వరూప ఇది ధ్యానం श्री महाविष्णु प्रीत्याद्य श्री सहस्रनाम स्तोत्र जपे विनियोग विश्वं विष्णु वषट्कारो भूत भव्य प्रभु इति अंगुष्ठाभ्यां नमः अमृतां शुद्धो पाणिति बीजं तर्जनीभ्यां नमः ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्मेति मध्यमाभ्यां नमः सुवर्णबिन्दुरक्षोभ्य इति अनामिकाभ्यां नमः निमिषो निमिषस्रग्वी इति कनिष्ठिकाभ्यां नमः रथाङ्गपाणि रक्षोभ्य इति कर्कटकरभ्यां नमः सुवृत सूक्ष्म इति ज्ञानाय हृदयाय नमः सहस्रमूर्ति विश्वात्मा इति ऐश्वर्याय शिरसे स्वाहा सहस्राति सप्तजीवस इति शक्त्यै शिखायै वषट् त्रिसाम सामेति बलाय कवचाय हुं रथाङ्गपाणि रक्षोभ्य इति नेतृत्वयाय औषट् शार्गधन्वा गदाधर इति वीर्याय अस्त्राय फट् ऋतुषदर्शनकालः इति दिग्बन्धः वनमाली गदीशार्गी शंकी चक्री चनंदकी श्रीमन्नारायण विष्णुर्वासुदेवोभिरक्षतु 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 विश्वं विष्णुर्वषट्कारो इति अंगुष्ठाभ्यां नमः अमृतां शूर्पो भानुरिति तर्जनीभ्यां नमः ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्मेति मध्यमाभ्यां नमः सुवर्णबिन्दुरक्षभ्य इति अनामिकाभ्यां नमः निमिषो निमिषस्mi इति अनिष्टिकाभ्यां नमः रथाङ्गपाणि रक्षभ्य इति कर्तलकरपुष्टाभ्यां नमः सुवृतसुमुख सूक्ष्म इति ज्ञानाय हृदयाय नमः सहस्रमूर्ति विश्वात्म इति ऐश्वर्याय शिरसे स्वाहा सहस्राति सप्तविद्वै इति शक्त्यै शिखायै वषट् त्रिसाम सामगस्सामेति बलाय कवचाय हुं तदङ्गपाणि रक्षोभ्य इति नेतृत्वयाय औषट् शार्गदना गदाधर इति वीर्याय अस्त्राय फट् ऋतुषदर्शन काल इति मंत्रहीनं भक्तिहीनं क्रियाहीनं जनार्दन पूजितं मया देव परिपूर्णं सर्वस्मै सर्वं श्रीकृष्णार्पणमस्तु ఓకే ఒక్కసారి చూడండి మీరు అది టైం ఫాస్ట్గా అవుతున్నారు ఇది మనకు ఒకటైతే గుర్తుంచుకోండి
విష్ణు సహస్రనామం అనేది మహామంత్రం. దాన్ని అర్చన చేయొచ్చు. అర్చన అంటే తెలుసా? పూజ. పుష్పంతం. దాన్ని అర్చన అంటారు. అర్చన చేయొచ్చు. స్తువంతం కంకం అర్చంత అన్నీ చెప్తాడు. స్తువంతం స్తుతి చేయొచ్చు. కంకం అర్చంత అంటే మంత్ర రూపంలో, స్తుతి రూపంలో, అర్చన రూపంలో చేయగలిగేటటువంటిది. మనిషిని ఉద్ధరించేది ఏది అంటే ఒక్క విష్ణు జగత్ ప్రభుని దేవదేవం అనంతం పురుషోత్తం అని చెప్తాడు. చెప్పిన తర్వాత మరి అంతా కరెక్టే, కానీ ఇది మొత్తం చదవడం ఎట్లా అంటే సోహమేకేన శ్లోకేన స్తుతో ఏవ న సంశయః. నా సంశయః. ఒక్క శ్లోకం చదివినా కూడా ఇది చాలు అని అన్నాడు. అలానే ఒకటే శ్లోకంతో ఆపుతామా? అందుకోసం దాన్ని మంత్ర రూపంలో తీసుకున్నప్పుడు మీకు తోచినట్టు చేయాలి. ఇప్పుడు నేను ఎంత ఫాస్ట్గా చేస్తామో చూడండి మీరు. 1 2 3. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగతో యస్మనే పుండరీకాక్ష సవాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష ఆచమ్యాం. హరి ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిభారత ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమాధినే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరం. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన మూర్తి ఆదిత్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహే వైవసూతమన్నంతరే కలియుగే ప్రథమపాలి जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे आंध्रप्रदेश राष्ट्रे राजोलु क्षेत्रे वशिष्ठा नदी समीपे स्वगृहे समस्त देवता गो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतु आषाढ़मासे कृष्णपक्षे पंचम्यां शुभवार शुभतिथि शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां हरिदश गोत्रोद्भवस्य श्रीनिवासराव शर्मा नामधेयोहं मम धर्मार्थ काममोक्ष चतुर्वेद फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री महामंत्रं करिष्ये. विष्णु सहस्रनाम महामंत्र करिष्ये. అయిపోయిందా? ఒకసారి ఆపండి. పాస్. ఇప్పుడు ఇట్స్ డిఫరెంట్ అనిపించింది. అందరి ఒకే మూసలో ఉండేది, మీది సంథింగ్ డిఫరెంట్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇదేంటి? ఫ్యామిలీ మొత్తం కూర్చుని వింటున్నాం. ఆ టైంకి యాక్చువల్గా చూడాలంటే భోజనం చేస్తున్నాం. ఫస్ట్ టైం తెలియదు కదా అప్పటికి. చేస్తూ విన్నప్పుడు ముగ్గురికి కూడా ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్లో ఇది విన్నామే అనిపించింది. అప్పటి నుంచి ఐ వాజ్ అట్రాక్టెడ్ అండ్ దెన్ ఐ కంటిన్యూడ్ అనమాట. దే డ్యూ టు డిఫరెంట్ వాళ్ళ వర్క్ల వల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ ఐ కంటిన్యూడ్ మై జర్నీ అండ్ ఆల్రెడీ దీంట్లో కొద్దిగా రూట్స్ ఉండడం వల్ల చాలా తొందరగా కనెక్ట్ అయింది. ఈజీ అనిపించింది ఈ మార్గం. బికాస్ ఇందులో పెద్ద తతంగాలు లేవు. ఈ పూజలు పునస్కారాలు ఒక పద్ధతి, ఒక మా ఇది మడిగా ఆచారాలుగా ఒక ఇదిగా చేయాల్సిన దంభము అది అంటారు కదా, ఆ విధమైనవి అన్నీ ఏమీ అవసరం లేకుండా చాలా స్మూత్గా చేసేసే అన్ని ఈజీగా ఎవరో మనకి ఏదో ఇస్తున్నారు అన్నట్టుగా అనిపించి అందిపుచ్చుకోవాలనిపించింది. ఆ తర్వాత దాన్ని జ్ఞానంలోకి తీసుకుని వచ్చి ఆ తర్వాత కూడా డిఫరెంట్ సిచ్యువేషన్లో ద వే యూ made me come out of so many different things. It really helped, and I'm always indebted to you for that. And we as a family think you are our family member. And yes sir. Yes sir. And I'm grateful for it. Thank you, sir. ఓకే, ఒక్కసారి చూడండి మీరు. అది టైం ఫాస్ట్గా అవుతుందని ఇది మనకు ఒకటైతే గుర్తుంచుకోండి. విష్ణు సహస్రనామం అనేది మహామంత్రం. దాన్ని అర్చన చేయొచ్చు. అర్చన అంటే తెలుసా? పూజ. పుష్పంతం. దాన్ని అర్చన అంటారు. అర్చన చేయొచ్చు. స్తువంతం కంకం అర్చంత అన్నీ చెప్తాడు. స్తువంతం స్తుతి చేయొచ్చు. కంకం అర్చంత అంటే మంత్ర రూపంలో, స్తుతి రూపంలో,
అర్చన రూపంలో చేయగలిగేటటువంటిది, మనిషిని ఉద్ధరించేది ఏది అంటే ఒక్క విశ్వ జగత్ ప్రభుని దేవదేవం అనంతం పురుషోత్తం అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు అంతా కరెక్టే, కానీ ఇది మొత్తం చదవడం ఎట్లా అంటే సోహమేకేన శ్లోకేన తుతో ఏవ న సంశయః. నా సంశయః. ఒక్క శ్లోకం చదివినా కూడా ఇది చాలు అని అన్నాడు. అలానే ఒకటే శ్లోకంతో ఆపుతామా? అందుకోసం దాన్ని మంత్ర రూపంలో తీసుకున్నప్పుడు మీకు తోచినంత చేయాలి. ఇప్పుడు నేను ఎంత ఫాస్ట్గా చేస్తామో చూడండి మీరు. 1 2 3 అపవిత్ర పవిత్రో సర్వావస్థానకోపి యస్మనే పుండరీకాక్ష సవాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష 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 ఆచమ్యాం హరి ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారత ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమాధినే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనన ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరం. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన మూర్తి ఆద్యత్ బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్నంతరే కలియుగే ప్రథమ పాదే जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरु दक्षिण दिग्भागे आंध्रप्रदेश राष्ट्रे राजोलु क्षेत्रे वशिष्ठा नदी समीपे स्वगृहे समस्त देवता गो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतु आषाढ़ मासे कृष्णपक्षे पंचम्यां शुभवार शुभतिथि शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां हरिदश गोत्रोद्भवस्य श्रीनिवासराव शर्मा नामधेयोहं मम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री महामंत्रं हरिष्ये विष्णु सहस्रनाम महामंत्र हरिष्ये. అయిపోయిందా? ఒకసారి ఆపండి. పాస్. అమ్మ వాళ్ళది విలేజ్ సార్, అందరూ ఇలా తీసుకున్నారు. వాళ్ళందరూ చాలా మూర్ఖంగా ఉంటారు, చాలా అజ్ఞానం సార్. నాకు ఏంటి వీళ్ళు ఇలా అయిపోయారు, గురువులు అంటే మార్గదర్శకం మనం పట్టుకొని నడిపించాలి కదా, వీళ్ళేంటి చాలా చాలా అజ్ఞానం సార్ అసలు అని అలా అనిపించి నేను అసలు గురువులు అంటేనే నాకు నమ్మకమే లేదు సార్ అసలు రియల్గా. అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ వీళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఏం చేశారంటే ఒక గ్రూపు చెప్పారు, సరే సత్సంగం వింటమే కదా అని చెప్పి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యా. 3 monthsకి నేను పరిగెత్తుకుంటా బయటకు వచ్చాను సార్. అంటే నాకు సెట్ అవ్వదు సార్, నాకు లైఫ్కి నాకు ఫస్ట్ నుంచి ఏది నేర్చుకున్నా అప్లై చేసుకుంటాను సార్ నేను. అంటే నాకు మైండ్లో కాదు, అప్లై చేసుకొని వెళ్ళటమే నా లైఫ్ అని పెట్టుకున్నాను నేను. అది ఆ గ్రూప్లో అది నాకు ఒక్కరి దగ్గర కూడా కనిపించలే. 3 months నేను వెతికితే కనిపించలే. నేను ఏ రోజు అయితే ఆపాను, నేను రానని చెప్పి ఆపాను నేను వాళ్ళకి. ఆ రోజు ఫోన్లు చేసి బాగా సతాయించారు, ఎందుకు ఏంటి ప్రాబ్లం, ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవట్లే. ఇప్పుడు మనంతా జాతి మీరు ఒక్కటే చెప్పారు కదా సార్, మరి ఒకటే కదా మనం, ఇక్కడ కులమతాలు లేవు, అంతా చైతన్యం ఒకటే. అవి కనిపించినప్పుడు అక్కడ నేను ఉండకూడదు కదా సార్. ఆ ప్యూరిటీ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అక్కడ? నాకు కావాల్సింది ఆ ప్యూరిటీ ఉండాలి, ప్రతి మనిషిలో ఆ ప్యూరిటీ ఉండాలి. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాక 2 years అలానే బుక్స్ రీడింగ్, ఎవరో ఒకళ్ళు యూట్యూబ్లో, ఇంకా ఈ వేలోనే ఉన్నా. నాకు నచ్చరు గురువులుగా, అందులోకి ఎక్స్పీరియన్స్ అయిపోయింది అది. ఇంకా తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పింది, బాగా చెప్తున్నారు రారు అసలు, ఫోర్స్ఫుల్. నాకు వాళ్ళందరూ ఎందుకో నాకు బాగా ఫోర్స్ఫుల్ చేశారు మళ్ళీ అక్కడికే తీసుకెళ్తానికి. నేను రానని చెప్తున్నా, అయినా ఫోర్స్ చేస్తున్నారు. ఒకరోజు నేను అనుకున్నాను సార్, అంటే వాళ్ళు ఎలా చెప్పారంటే గురువు లేకపోతే చెప్పారు కదా, గురువు ఉండాలి లేకపోతే లైఫ్లో ఈసారి చెప్పారు అని. నాకు వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, నాకు గురువు దొరకరా, అయినా ఏ గురువు మీద నాకు నమ్మకం లేదనుకునే టైంలో సార్
ఈ కైవల్య కృతికి అయితే నేను థ్యాంక్స్ చెప్తాను సార్. మిమ్మల్ని ఇచ్చారు కదా సార్ మాకు, ఆ కైవల్య కృతిని వదిలేశాను. నేను 1 month మూవ్ అయ్యానేమో కైవల్య, 1 month సార్. అది మీకు అటాచ్ చేయటానికి నేను వెళ్ళానేమో అక్కడికి. దాన్ని వదిలేసి మిమ్మల్ని పట్టుకొని మీ వేళ వచ్చి ఎంతమందికి ఫస్ట్ వీడియో మణిద్వీప వర్ణం మీద నన్ను ఎంతమంది ఫార్వర్డ్ చేశాను సార్. నేను ఎంత నాకు కావాల్సింది ఆ సృష్టి రహస్యాలు. అప్పుడే కదా సార్ చైతన్యం అంటే ఏందో తెలిసేది, భగవంతుడు అంటే ఏందో తెలిసేది. మనకు బేస్ తెలిసినప్పుడే కదా. ఎవరో బేస్ చెప్పట్లేదుగా, మొత్తం భగవంతుడే అని చెప్తారు. ఎక్కడ భగవంతుడు అనేది మనకి స్పష్టత లేదు అప్పుడు. ఇప్పుడు పూర్తిగా ప్రతి దానిలో చూస్తున్నాను కదా సార్. అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. కాబట్టి అది కొంత ఎందుకంటే ఆలోచనల ప్రవాహం తగ్గిపోతుంది. తక్కువగా ఉన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచన మెయిన్ ఇదేంటంటే ఒక రోజులో వచ్చేది కాదు కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఆలోచనలు శ్రీకృష్ణుడే చెప్పాడు ఏంటి, అసంశయం మహాభావం. మన వాళ్ళిద్దరే కృష్ణుడు కూడా టచ్లో ఉన్నారు, మిగతా ఎవరు కూడా టచ్లో లేదు. అంటే ద్వారకలో కృష్ణుడే అలాగే ఆయన రూపంలో పరిచయం అయ్యారు. అయితే చిన్నప్పటి నుంచి ఒక 15 years తర్వాత నుంచి కూడా నేను రెగ్యులర్గా పురాణాలు చదవడం, వినడం ఇవన్నీ చేసేవాడిని. అయితే అవన్నీ 1 way సార్ అన్నట్టు క్వశ్చన్ వినడమే తప్ప మనకు అడగడానికి ఇంకా అక్కడ అవకాశం ఉండదు. నేను ద్వారక నుంచి వచ్చేసిన తర్వాత కూడా సార్కి ఫోన్ చేసేవాడిని, మెసేజ్లు పెడుతుండేవాడు. ఆయన ఎంత బిజీలో ఉన్నా మళ్ళీ ఏదో టైంలో ఫోన్ చేసి మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చేవారు. నేను అలా రెగ్యులర్గా ఎంత టచ్లో ఉంటాను. ఇన్ని ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు నా ఫోన్లో ఒక 20-30 questions ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ టాపిక్ రిలేటెడ్ కదా, సర్వత్రా అడగాల్సి అలా ఆయన అడుగుతూ ఉంటాను, చెప్తూ ఉంటారు. అవన్నీ నేను తనకి చెప్తుంటాను. తనైతే వచ్చిన రోజు నుంచి ఏడుస్తుంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను ఆయన పిలవడం ఆయన అంటున్నా కదా, వీళ్ళందరూ నేర్చుకున్నారు. ఈయన ఆల్రెడీ జ్ఞాని. నేను ఆయన మొదటి నుంచి నేను ఆయన చూస్తున్నాను. ఈ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. నేను అక్కడ ఉన్నప్పుడే, ద్వారకాలో ఉన్నప్పుడే ఆయన గురించి నాకు బాగా తెలుసు. సేమ్ లక్ష్మి కూడా అంతే. లక్ష్మి కూడా తొందరగా అర్థమవుతే ఎడ్యుకేషన్ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి కమ్యూనికేషన్ ఉంది. ఇద్దరికి క్యాచ్ చేయగలిగారు అక్కడ. సో నాకు అది చాలా సంతోషం. అంటే ఏంటంటే పరిణతి ఉంది. నేను అన్నట్టుగా మీ అందరూ స్టూడెంట్స్, నేను స్టూడెంట్ అట్లేం లేదు. ఆయన ఆల్రెడీ ఆయనకు ఆ జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూసినట్టయితే రామాయణం భారతం వచ్చినప్పుడు ఆయన సైంటిఫిక్ క్వశ్చన్ వేశారు. దానికి నేను నో చెప్పలేదు, ఎందుకంటే అది కరెక్ట్. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి తప్పైతే మనం వాగేయాలి, లేదా నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కాదు, కరెక్ట్ పాయింట్ అందరికి వెళ్ళాలి. అది ఎవరు చెప్పినా సరే. అర్థమవుతుందా? అండ్ ఊకో అంటే అయిపోతుందా? కాదు, కరెక్ట్ పాయింట్ అందరిలోకి వెళ్ళాలి. సైంటిఫిక్ వీళ్ళే అన్నీ వెళ్ళాలి. వారిద్దరు విధంగా కూడా నాకు చాలా ఆప్తులు, ఆత్మీయులు. అది నాకు చాలా సంతోషం. చెప్పండి. సారీ చెప్పండి. చెప్పలేను సార్, ఇంకా చిన్నప్పటి నుంచి నాకు డిటాచ్మెంట్, వైరాగ్యం ఎక్కువ. అవన్నీ వినటం వల్లేమో. అయితే నేను ఎలా అయిపోయానంటే చాలా ఖచ్చితంగా తప్పు చేస్తే ఫాదర్ అయినా మదర్ అయినా నిలదీసి మొహం మీద అడిగేస్తా, తప్పని చెప్తాను మొహం మీద. బయట వాళ్ళు ఎవరన్నా మంచి పని చేస్తే తలమే పెట్టుకుంటా. సో అలా నాకు ఎక్కువ కనెక్ట్ అయిపోయింది సార్. అంటే ఆయన అంత ఖచ్చితంగా, అంత ట్రాన్స్పరెంట్గా ఎవరు లేరు ఇంతవరకు లైఫ్లో. 100%. సో ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ వాల్యూ ఇస్తాను నేను. అతనికి చాలా క్లీన్గా, అంటే ఎండ మీ ముఖాల మీద పడుతుంది కదా, మంచి క్లీన్గా ఉంది ఫోటో. చాలా అద్భుతంగా వచ్చింది, వండర్ఫుల్. అందరూ మనస్ఫూర్తిగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి అందరూ. మనస్ఫూర్తిగా చేయండి. ఇది ఇవ్వండి, ఇది అవలే కదా. ఇదిగో సిద్ధం అలా ఇవ్వండి.
అందరూ మనస్ఫూర్తిగా ఇవ్వండి, ఎక్కువ మాట్లాడద్దు. ఎవరు మాట్లాడద్దు. ఓకే ఓకే అలా వచ్చేస్తుంది. అదే మీ ఇద్దరు పక్క పక్కన ఉండాలి. సుధామోహన్ గారు కాస్త పక్క పక్కన ఉంటే బాగుంటుంది. ఇప్పుడేంటి బల్లే బల్లే దీక్ష విరమణ జరిగింది. నేను ఈసారి మాత్రం 45 మినిట్స్, ఈసారి 15 మినిట్స్, 1 అవర్ ఈచ్ పర్సన్. నెక్స్ట్ అది దానికోసం అది మొల్లమాంబ చాలా సంతోషంగా ఉంది. ఓకే, రాజమండ్రికి రావాల్సిన వాళ్ళు ఇటు వచ్చేయండి. కొనుక్కోవచ్చు, మరీ మర్చిపోతుంది అంతే. దగ్గరగా రండి, దగ్గరగా. సరే మా ఇంటికి తీసుకెళ్ళడం కుదరట్లేదు.